ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం వినబోయే వాక్యం యేసయ్య ఏం చెప్తున్నాడంటే భయపడొద్దు అని చెప్తున్నాడు అనమాట. భయపడొద్దు అని ఎవరికి చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అంటే, సాధారణంగా యేసయ్య అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు కదా. ఇంతకుముందు మనం వాక్యం విన్నట్లుగా ఆ ప్రాంతాలన్నీ సంచరిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ, కుంటివారికి ఏమో నడకనిస్తూ, గుడ్డివారికి చూపునిస్తూ, అలాంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు అనమాట. అదే సమయంలో ఆ సంచరించడం అయిపోయిన తర్వాత ఏదైనా ఖాళీ సమయాలు దొరికితే యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా 12 మంది కూడా ఆయన వెంబడించేవారు. అయితే ఆ శిష్యులకి యేసయ్య ఏం బోధించేవాడంటే ఆయన యొక్క రాజ్యం గురించి బోధించేవాడు అనమాట. ఇంతకుముందు వాక్యంలో మనం విన్నట్టు పరలోక రాజ్యం గురించి విన్నాం కదండి. ఒక రాజు ఆయన కుమారుని వివాహం వరకు విందు సిద్ధపరిచాడని, అలాగా ఆయన రాజ్యం గురించి బోధిస్తున్నప్పుడు ప్రతి బోధ కూడా ఆయన ఉపమానాలతో బోధించేవాడు అనమాట. ఆ బోధిస్తున్నప్పుడు ఒకరోజు సాయంత్రం ఏమైంది అంటే, ఆ శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధిస్తున్న ఒకరోజు సాయంకాలం అయిపోయిందని వాళ్ళు ఒక దరిని ఉన్నారనమాట. ఒడ్డునని చెప్తాం కదా, ఒక ఒడ్డునుంటే ఆ దరికి వెళ్దామని శిష్యులతో అన్నాడు. అప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఏం చేశారంటే అక్కడ ఉన్న మనుషుల్ని, జనాలందరినీ కూడా పంపించేసి ఒక చిన్న దోణి తీసుకొచ్చి ఆయన్ని దరికి చేరుస్తున్నారనమాట. ఈ దరికి చేర్చే సమయంలో ఏమైందంటే ఆయన వెంబడి ఇంకా కొన్ని దోణులు కూడా వచ్చాయంట. సాధారణంగా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, దేవుని కుమారుడు ఆయన, అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటుంటే వెంబడిస్తారు కదండి. ఈయన యేసయ్య వెళ్తున్నాడని ఒక దోణిలో ఇంకా వెనకాల కూడా చాలా కొన్ని దోణులు వేసుకొని ఆ దోణిలో వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు సముద్రంలో వెళ్తూ ఉన్నారు. ఇలా సముద్రంలో వెళ్తూ ఉండగా జరిగిన పరిణామం ఏంటంటే అక్కడ ఒక్కసారిగా సముద్రం మీద పెద్ద తుఫాన్ రేగిందంట. చూడండి, సముద్రం నార్మల్గా మనం బయట తుఫాన్ అంటేనే కొంచెం మనం జాగ్రత్త పడి ఉంటాము ఎక్కడికి వెళ్ళకుండా. అలాంటిది సముద్రంలోనే తుఫాను రేగడం అంటే చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. చాలా భయపడతారు, చాలా భీతి చెందుతారు ఎవరైతే దోణులు ఉన్నారో. అయితే ఆ పెద్ద తుఫాను రేగినప్పుడు అలల తాకిడి ఏమైందంటే బాగా అలల తాకిడి ఆయన దోణి మీద కొట్టాయన్నమాట. ఆ దోణి మీద కొట్టడంతో ఆ దోణి అంతా కూడా నిండిపోయిందంట. చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందో. అయితే మనం కూడా జీవితంలో మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ వీళ్ళు సముద్ర ప్రయాణం చేస్తున్నారు యేసయ్యతో పాటుగా. యేసయ్య అదే దోణిలో ఉన్నాడు. అయితే వీళ్ళు ఇక్కడ సముద్ర ప్రయాణం చేస్తున్నారు. అదే మనం చూసుకుంటే సామాన్య మనుషులుగా మనము జీవిత ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా తారుమారవుతాయో తెలియదు. వీళ్ళు కూడా అప్పటి వరకు కూడా సముద్రం బాగానే ఉంది, నిశ్చలంగా ఉంది. అయితే వీళ్ళు ప్రయాణంలో వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఏమైందంటే తుఫాను రేగిందనమాట. వీళ్ళు కూడా ఊహించలేదు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించము, ఫలానా పరిస్థితి మనకి ఎదురవుతుంది, ఫలానా రోజున మనకి ఈ పరిస్థితి ఎదురవుతుందని మనం ఏమాత్రం కూడా ఊహించలేమన్నమాట. ఊహించలేని పరిస్థితులు ఏమవుతుందంటే అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అది అనారోగ్యమే కావచ్చు, అది మనం చిన్న నొప్పి, చిన్న బాధే అనుకుంటాం, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా పెద్ద వ్యాధి అని చెప్తూ ఉంటాడు. సడన్గా పరిస్థితి మారిపోయింది, ఇది చిన్న సమస్య అనుకుంటాము, కానీ అది పెద్ద సమస్యకి దారితీస్తుంది. అది అప్పుల బాధే కావచ్చు, ఏదైనా సరే
అనారోగ్యం, అప్పులు, ఏమైనా కొన్ని శ్రమలు, లేకపోతే మనుషుల వలన మనకు వచ్చే శోధనలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఎదురవుతాయి. ఆ పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ధోనిని కూడా అలాగే కొట్టాయి. అలలు వచ్చి చాలా గట్టిగా కొట్టాయంట. ఆ ఆ అలలు అలా గట్టిగా కొట్టడం వల్ల ఆ పడవంతా కూడా, ధోని అంతా కూడా నిండిపోయింది. పడవ నిండిపోతే ఎవరైనా బ్రతుకుతారా అండి? ఎవరు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఆ ధోని నిండిపోయింది. అలాగే మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మనం అప్పుల్లో బాగా మునిగిపోతాం, ఇంకా పైకి రాలేము అనుకుంటాం అన్నమాట. ఈ వ్యాధి నన్ను ఎవరు ఇంక తొలగించలేరు, ఈ అనారోగ్యం నుంచి ఎవరు కూడా నన్ను తప్పించలేరు, ఇంకా నాకు ఎన్నో రోజులు మిగిలి ఉండలేదు అని నిర్ణయం తీసేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. చుట్టుపక్కల అక్కడ ఆ ధోనిలో ఉన్న వాళ్ళందరూ కూడా, అయ్యో ఏంటి ఇలా నిండిపోయింది, ఇలా నిండిపోయిందని మనం అందరం ఇప్పుడు ఏమైపోతాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అందరిలో కూడా ఆ ఆందోళన ఉంది. ఎవరైతే ధోనిలో ఉన్నారో వారందరిలో కూడా ఈ ఆందోళన ఉంది. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అందరికీ కూడా అదే ధోనిలో యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా లేరు. ఈ సమస్య నుంచి, ఈ బాధ నుంచి, ఈ అప్పు నుంచి, ఈ ఇబ్బంది నుంచి నన్నెవ్వరూ కూడా విడిపించలేరు, నాకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు అని అనుకుంటున్నారేమో. కానీ యేసయ్య ఉన్నాడు. అదే ధోనిలో యేసయ్య ఏం చేస్తున్నాడంటే అమ్మరమ్మకి వెళ్ళి తలగడగా పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడనమాట. చూడండి అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, భీతి చెందుతున్నారు, చాలా కంగారు పడిపోతున్నారు అనమాట, చాలా ఆందోళన చెందుతున్నారు. ధోని నిండిపోయిందే, మన పరిస్థితి ఏంటి, ఈ యేసయ్య చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళి నిద్రపోతున్నారే, ఆయన చూడలేదా, లేకపోతే ఆయనకి తెలియదా ఏంటి, ఆయన పడుకున్నాడు, ఆయనకి నిద్రలో తెలియట్లేదా, ఇంత గట్టిగా అలలు వస్తున్నాయే, ఇంత పెద్ద తుఫాను రేగిందే సముద్రం మీద, మనం అందరం కంగారు పడుతున్నాం, మనం అందరం భీతి చెందుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. కానీ యేసయ్య మాత్రం ఏంటి, ఆయన ఏంటి అలా పడుకున్నాడు, ఆయన ఏంటి అమ్మరమ్మకి వెళ్ళి తలగాడు పెట్టుకొని అలా నిద్రపోతున్నాడేంటి అని అందరూ కూడా కంగారు పడిపోతుంటే వారు ఆయన దగ్గరికి చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న ఒక విషయం మర్చిపోయిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నారే తప్ప ఆయనతో పాటు ధోనిలో ఎవరున్నారో చూడట్లేదు. వాళ్ళ చుట్టూ ఉన్న ఆ అలల్ని, ఆ తుఫాన్ని, ఆ గట్టిగా వీచే గాలుల్ని చూస్తున్నారు తప్ప ఆయనతో పాటు ఎవరున్నారో వాళ్ళు గ్రహించట్లేదు, వాళ్ళు గుర్తించట్లేదు. ఆయన అందుకే ఆయనకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి, సముద్రం మీద ఏం జరుగుతుంది, అక్కడ తుఫాన్ రేగిందా, బలమైన గాలులు వస్తున్నాయా, కెరటాలు గట్టిగా ఆ ధోనిని కొడుతున్నాయా, ఆ తాకిడికి ధోని అంతా నిండిపోయిందా, అదంతా కూడా యేసయ్యకి తెలుసు. కానీ వీళ్ళు గ్రహించట్లేదు అనమాట. వీళ్ళు కంగారు పడుతున్నారు, వీళ్ళు గ్రహించట్లేదు, వీళ్ళ ఆందోళన చెందుతున్నారని కూడా యేసయ్యకి తెలుసు. ఈరోజు మన ఇంటిలో ఉన్న పరిస్థితి లేదా మన జీవితంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితి అంతా కూడా ఆయనకి తెలుసు. కానీ ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే మనం గుర్తించాలి. అప్పుడు అందుకే వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళు అందుకే యేసయ్యను లేపి బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటున్నారు. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో, కఠినమైన సందర్భాల్లో మనం కూడా దేవుడిని నిందిస్తాం, దేవుడిని అంటాం, దేవుడుంటే నాకు సహాయం చేయాలి కదా, దేవుడుంటే నాకు దారి చూపించాలి కదా, దేవుడుంటే నా అనారోగ్యాన్ని తీసేయాలి కదా అని అంటారు కొంతమంది. కానీ ఏమాత్రం కూడా ఆ మాట అనకూడదు. ఎందుకంటే యేసయ్య మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. అక్కడ జరిగే ధోనిలో ఉన్న పరిస్థితిని కూడా యేసయ్య గమనిస్తూ ఉన్నాడు.
వాళ్ళు గ్రహించలేదు ఏంటంటే యేసయ్య వాళ్ళకి తోడుగానే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ధోనిలో. కానీ వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. వెంటనే ఆయన లేచి ఏమంటాడంటే, ఈ గాలిని గద్దించి సముద్రమా నిశ్శబ్దమై ఊరకుండమా అన్నాడు అంతే. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో గాలిని గద్దించగానే గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. చూసారా, అంతకు ముందు వరకు కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా ఆందోళనకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉందన్నమాట. బ్రతుకుతామో బ్రతుకమో ఆశ లేదు, జీవిస్తామో జీవించమో ఆశ లేదు వాళ్ళకి. మళ్ళీ తిరిగి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి కనిపిస్తామో కనిపించమో అనే ఆశ ఏమాత్రం కూడా లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య లేచి గాలిని గద్దించి సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడో, గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, సముద్రం సైలెంట్ అయిపోయింది. చూసారా, అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. అదే యేసయ్య మీకు కూడా తోడుగా ఉన్నాడు. మీరు కనుక యేసయ్య వైపు కొంచెం విశ్వాసంతో చూడగలిగితే, ఆ గాలిని గద్దించినట్టు, ఆ సముద్రాన్ని నిశ్శబ్దం చేసినట్టు, మీకున్న అప్పులను కానీ, మీకున్న సమస్యలను కానీ, మీకున్న తీవ్రమైన పరిస్థితులను కానీ, మీకున్న అనారోగ్యాన్ని కానీ అలాగే అణచగలడు. అలాగే కనిపించకుండా కనుమరుగయ్యేలా చేయగల దేవుడు ఆయన. చూసారు, ఇంక ఏమాత్రం కూడా సముద్రంలో అలజడి లేదు, తుఫాను లేదు, గాలులు లేవు, ప్రశాంతమైన ప్రయాణం. వాళ్ళు దరి చేరే వరకు కూడా చాలా ప్రశాంతంగా చేరుకున్నారు. ఆ గాలిని గద్దించి సముద్రం నిశ్శబ్దం చేసిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు వాళ్ళందరితో కూడా, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక ఉంచలేరా అని అంటున్నాడు అనమాట. చూడండి, స్వయాన యేసయ్య ఆ మాట అంటున్నాడు అనమాట. మీరు ఎందుకు భయపడుతున్నారు, నా మీద నమ్మకం ఉంచలేదా అని అంటున్నాడు అనమాట. ఈ సమయంలో యేసయ్య కూడా అదే మాట మిమ్మల్ని అంటూ ఉన్నాడు. మీరు నమ్మండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు ఎటువంటి సమస్యనైనా సరే దేవుడు తీర్చగల సమర్థుడు ఆయన. మీరు ఇంకా నా మీద నమ్మకం ఉంచలేదా అన్నాడు. ఆయన చూసింది కూడా అందుకే, ఎంత అలలు వచ్చినా సరే వీళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు అంత భీతి చెందారు, అంత దిగులు చెందారు. అదే కనుక నమ్మకం ఉంచి ఉంటే వాళ్ళు ఆందోళన చెందేవారు కాదు, దిగులు చెందేవారు కాదు, నిద్రపోతున్న ఆయన్ని వెళ్ళి లేపేవారు కాదు. వీళ్ళు దిగులు చెందిపోయారు, వాళ్ళేమో నమ్మకం ఉంచలేదు, ఆందోళన చెందారు, భయపడ్డారు, భీతికి గురయ్యారు. అందుకని వెళ్ళి యేసయ్యను లేపారనమాట. అది నమ్మకం ఉంచి ఉంటే వాళ్ళు కూడా ఆయన ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో వీళ్ళు కూడా అంతే ప్రశాంతంగా నిద్రపోయేవారు. చూడండి, దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం వాళ్ళకి చేసినట్టే మీకు కూడా చేయగలడు. భయపడొద్దు. దేవుడు అదే చెప్తున్నాడు, భయపడకుము, భయపడొద్దు అని చెప్తున్నాడు. అందరూ కూడా భయపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలని అందరికీ కూడా వందనాలు.